గారిని ఆంటీ అన్నారు. మీరు ఆడపిల్ల లేచిపోతారు అన్నారా? అక్కడ జరిగినది ఎడిటింగ్, అడిగినటువంటి విషయం అది కాదు. అడిగిన విషయం ఏంది అక్కడ? అడిగిన విషయం ఏంది మీరు చెప్పింది? ఇప్పుడు ఆయన తనకు తండ్రిలాగా ఉండి చెప్తున్నానని చెప్తే ప్రతి హీరోయిన్కి తండ్రి ఉన్నారు. ప్రతి హీరోయిన్కి తండ్రి ఉన్నారు. ప్రతి హీరోయిన్కి కూడా తల్లి ఉంది. వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళకి చెప్తారు, అవి వాళ్ళు ఫాలో అవుతారు. బయట పర్సన్కి కూడా అధికారం లేదు. మీ పక్కింట్లో ఉన్న అమ్మాయికి అమ్మాయి మీద మీకు అధికారం లేదండి. ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు, మీ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, మీ ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒకరోజు డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తుంది. మీరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ డ్రెస్ వేసుకోవద్దు, వేరే డ్రెస్ వేసుకుంటే అమ్మాయి నీ మాట వింటుందా? నీకు అధికారం ఉందా? ఫస్ట్ చెప్పే అధికారం ఉందా లేదా? మీకు ఉందా లేదా చెప్పండి. ఎందుకు ఉంటుందండి మరి? ఆఫ్టర్ ఆల్ మీ పక్కింట్లో ఉండే అమ్మాయి మీ ఎదురింట్లో అమ్మాయికి చెప్పే అధికారం మీకు లేదు. నాకు కూడా లేదు. నాకు కూడా లేదు. ఎవరు నేను ఆమెకు సందేశం ఇవ్వట్లేదు. మీరు శివాజీ గారి విషయం చెప్తున్నా. శివాజీ గారు మీ పక్కింట్లో అమ్మాయి మీద మనకు అధికారం లేదు. ఉమెన్స్ అందరూ చీరలో అందరూ ఉంటారు. నాకు కూడా లేదు. ఎవరు మనం ఎవరికి సందేశం ఇవ్వట్లేదు. మనం ఇప్పుడు నేను చెప్పింది మీరు అదే మిస్ చేసుకుంటాను అనేది మన అభిప్రాయం చెప్తున్నాం, అంతేగాని వీ కెనాట్ ఫోర్స్ దెమ్. అటువంటిప్పుడు శివాజీ వీళ్ళందరూ కూడా ఇలా ఉండండి, మంగపతి శివాజీ నేను కాబట్టి మీరందరూ ఇలా చేసుకోండి అని చెప్పేటువంటి ఉద్దేశం ఎవరికి హక్కు లేదు. మొత్తానికైతే బిగ్ బాస్ 10 లో శర్మ గారు అయితే అంటున్నారు. బిగ్ బాస్ 10 కోసం చేస్తున్నామని. బిగ్ బాస్ 10 అనేటువంటిది వాళ్ళకి కొన్ని దాని ప్రకారం కూడా అయితే కూడా అవ్వచ్చు. సరే, ఈ గ్లాసెస్ ఎక్కడ కొన్నారు? బాగున్నాయి, మెరుస్తున్నాయి. అది ఎక్కడ కొన్నారు? సమ్ ప్లేస్. అది ఏ ప్లేస్ ఎక్కడ చెప్పడానికి లేదు, సీక్రెట్. ఓకే డన్. నేను మాత్రం ఒకటే చెప్తా శర్మ గారు,